హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జనవరి నెల కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ జనవరి 2025. కర్ణాటకలోని మంగళూరులో జనవరి 11 నుంచి 13 వరకు జరిగిన మొదటి దక్షిణాసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం గెలుచుకున్న సిరిసిల్లాకు చెందిన 70 ఏండ్ల మహిళ ఎవరు? ఆన్సర్ రామానుజమ్మ. నెక్స్ట్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్తో నడిచే బస్సులు, కార్లు, ఆటోల గురించి తెలిసిందే. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ దేశీయ ద్విచక్ర వాహన సంస్థ సిఎన్జి స్కూటర్ను అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. ఆ కంపెనీ ఏది? ఆన్సర్ టీవీఎస్. నెక్స్ట్, ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన ఓ ఏనుగు, చూడండి, బంగ్లాదేశ్కు చెందిన ఏనుగు భారత్లో ప్రవేశించింది. ఈ ఏనుగు తమదంటే తమదని బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది వాదించడంతో వివాదం కోర్టుకు చేరింది. ఆ ఏనుగు పేరేంటి? ఆన్సర్ చంద్రతార. నెక్స్ట్, అంతరిక్ష డాకింగ్, చూడండి, అంతరిక్ష డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. అయితే మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఇవి. ఆన్సర్ అమెరికా, రష్యా, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ద వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ పంకజ్ మిశ్రా, భారతీయ వ్యాసకర్త, రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా గొప్పగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో 21 నియమాలు, చూడండి, 21 నియమాలు ఉన్న ఓ వ్రతం ఆచరిస్తున్నట్టు యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారిన్ పోవెల్ వార్తల్లో నిలిచారు. ఆ వ్రతం ఏది? ఆన్సర్ కల్పవాస్ వ్రతం. నెక్స్ట్, అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రకారం ఉత్తమ పురుష జావెలిన్ త్రో అథ్లెట్ 2024గా నిలిచింది ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 12 ఏండ్లకు ఓసారి వచ్చే ప్రయాగ్రాజ్ కుంభమేళ ఎన్నో అద్భుతమైన విషయాల కలయిక. నాగసాధువులు, సన్యాసులు, మామూలు భక్తులతో మేళ కలకలలాడిపోతుంది. ఈసారి పూసల అమ్మే కుటుంబానికి చెందిన ఓ యువతి వార్తల్లో నిలిచింది. ఆమె పేరేంటి? పూసలమ్మే కుటుంబానికి చెందిన యువతి వార్తల్లో నిలిచింది. ఆమె పేరేంటి? ఆన్సర్ మొనాలిసా బోన్స్లే, మధ్యప్రదేశ్. నెక్స్ట్, 2025 జనవరి నెలలో 20 రోజుల్లోనే 1000 సార్లకు పైగా బద్దలైన ఇండోనేషియాలోని ఓ అగ్నిపర్వతం వార్తల్లో నిలిచింది. అది ఏది? ఆన్సర్ మౌంట్ ఇబు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెంట్రల్ టొబాకోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్గా మార్చారు. కాగా ఎన్ఐఆర్సీఏ ఎక్కడుంది? ఆన్సర్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల వల్ల వార్తల్లో నిలిచిన రత్నగిరి బౌద్ధ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్, 2024లో ప్రపంచ నిరుద్యోగ రేటు 5%కు చేరిందని, యువతలో నిరుద్యోగ రేటు 12.6గా ఉందని వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్ 2025 రిపోర్ట్ తెలిపింది. అయితే దీన్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20 ప్రెసిడెన్సీ పుస్తక రచయిత ఎవరు? హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ది G20 ప్రెసిడెంటీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అమితాబ్ కాంత్. నెక్స్ట్, ధ్వని వేగం కంటే 12 రెట్ల అధిక వేగంతో ప్రయాణించే క్షిపణిని ఇటీవల పరీక్షించిన దేశం ఇది? ఆన్సర్ ఉత్తర కొరియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను
నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను అమెరికాతో కలిసి ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేసింది? ఆన్సర్ నార్వే. నెక్స్ట్, భారత జీడిపి వృద్ధి రేటు 2024-25లో ఎంత ఉండొచ్చని గణాంక మంత్రిత్వ శాఖ ఇటీవల పేర్కొంది? ఆన్సర్ 8.9%. నెక్స్ట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన పథకాన్ని భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 13 నుంచి 19 వరకు జరిగిన ఖోఖో ప్రపంచ కప్ మహిళల విభాగంలో భారత్ విజయం సాధించింది. అయితే పురుషుల జట్టు ప్రారంభ మ్యాచ్ అలాగే ఫైనల్ మ్యాచ్ పురుషుల జట్టు ప్రారంభ మ్యాచ్ అలాగే ఫైనల్ మ్యాచ్ ఏ దేశంతో ఆడి గెలిచాయి? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఐసీసీ ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్, బ్రిక్స్లో 9వ దేశంగా ఏది చేరింది? భాగస్వామ్య దేశం ఇది 9వ భాగస్వామ్య దేశం. ఆన్సర్ నైజీరియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, బ్రిటన్లోని డెర్బీషైర్ నుంచి స్కాట్లాండ్ వరకు 430 కిలోమీటర్లు మౌంటైన్ వింటర్ స్పైన్ రేస్ మహిళల విభాగంలో 44 ఏండ్ల మహిళ ఒకరు విజేతగా నిలిచారు. మంచు తుఫానులు, గడ్డకట్టే చలి మధ్య 150 మందిని దాటుకొని విజయం సాధించిన ఆ అథ్లెట్ ఎవరు? 44 ఏండ్ల వయసులో 150 మందిని దాటుకొని విజయం సాధించిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్ లూసీ గోసెచ్. నెక్స్ట్, ఇప్పటివరకు భారత్లో రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులుగా ఇండోనేషియా నుంచి ఎంతమంది హాజరయ్యారు? ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా 7వసారి ఏది అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ యాక్సెంచర్ 41.5 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, global.com నివేదిక ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ సూచి 2025లో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్, అమ్మాయిల కనీస వయసు 9 ఏళ్ళుగా అమ్మాయిల కనీస వయస్సు 9 ఏళ్ళుగా నిర్ణయిస్తూ ఏ దేశ పార్లమెంట్ బిల్లును ఆమోదించింది? ఆన్సర్ ఇరాక్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఈ సంవత్సరం థీమ్ తెలపండి అన్నాడు. జాతీయ పర్యాటక దినోత్సవం ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? థీమ్ ఏంటి? ఆన్సర్ జనవరి 25న ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. 2025 థీమ్ ఒకసారి చూస్తే టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. నెక్స్ట్, అట్లాంటిక్ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సింధు శాఖ ప్రసిద్ధ భౌగోళిక ప్రదేశం. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ దీని పేరు మార్చారు. అది ఏంటి? ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. ఇవి ఫ్రెండ్స్ జనవరి నెలలోని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.